అశోక్ ఏడి? ఆయన గారు ఇక్కడే ఏసీపీగా పనిచేస్తున్నాడు. కుమార్ గడ్ అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడంటే నాకెందుకు అనుమానంగా ఉంది. వాణ్ణి పట్టుకుంటే సీతమ్మ ఎలా చనిపోయిందో తెలుస్తుంది. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? సీతమ్మ చచ్చిపోలేదు. అమ్మా సీతమ్మ, ఇక మన రాజా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. వాడు బయటకు వచ్చినట్టే. ఇంకా ఎందుకురా నాటకాలు? నేనంతా విన్నాను. నీలాంటి నీచున్నా ఇన్ని రోజులు మేము నమ్మింది అంతా చేసింది నువ్వని తెలియక నువ్వున్నావన్న ధైర్యంతో ఉన్నాం కదరా. సీతమ్మ, ఏంటిది? నేను మీ అన్నేనరా. నువ్వన్నవేంట్రా? ప్రాణ స్నేహితుడని నిన్ను నమ్మినందుకు లలిత కోసం, లలితని నీ దాన్ని చేసుకోవడం కోసం మా అన్నయ్యని జైలు పాలు చేస్తావా? ఎంత నమ్మాడ్రా నా అన్న నిన్ను. నువ్వే ప్రాణం అనుకున్నాడే. నీ కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయాలనుకున్నాడే. అలాంటి నా అన్నయ్యకి ద్రోహం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? వీడే తప్పు చేశాడన్న నీ మాటలు నమ్మి వీడి గురించి చెప్పాలని నీ దగ్గరకొచ్చాను. ఇలా వచ్చాను కాబట్టే నీ నిజ స్వరూపం తెలిసింది. సీత, ఇదో పొరపాటు జరిగిపోయింది. ఈ విషయం బయటికి తెలిస్తే నలుగురిలో తలెత్తుకొని తిరగలేను. నా లలిత నాకు దక్కదు. రాజాను వదిలేస్తాను. ఈ విషయం ఎక్కడితో మర్చిపో. మర్చిపోవడమా? నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడమా? నీ విషయం ఇప్పుడే దొరగారికి చెప్పి నీ అంతు చూస్తాను. అమ్మా సీత, నా మాట వినమ్మా. నాన్నగారు తెలిస్తే నన్ను చంపేస్తారమ్మా. మా అన్నకి ద్రోహం చేసి నువ్వు చేస్తే ఎంత, బ్రతికితే ఎంత? తప్పో. అమ్మ సీత, అమ్మ సీత, ఆగమ్మా. సీత, సీత, చెప్పిన మాట వినకపోతే చంపేస్తా. నా మాట విను. చంపుతావా? చంపు, చంపరా. ప్రాణ స్నేహితుడికే ద్రోహం చేయగల నువ్వు ఏవైనా చేయగలవు. అందుకే నీలాంటి వాళ్ళని వదలకూడదు. సీత, ప్లీజ్ నా మాట వినమ్మా. నన్ను చెడ్డవాడిని చేయొద్దు. నువ్వు గనక నిజం చెప్తే నా లలిత నాకు దూరం అయిపోతుంది. నా లలిత లేకుండా నేను బ్రతకలేను. లలిత నీదేంట్రా? మా అన్నయ్య కాదనుకుంటేనే నీదయింది. నీలాంటి దుర్మార్గుడికి లలితని దక్కనివ్వను. సీత, చూస్తావేంట్రా? అది వెళ్ళి నోరు విప్పిందంటే నష్టం నాకే కాదు, నీకు కూడా. అది నోరెప్పకూడదు. వెళ్ళి పట్టుకో. ఏయ్, ఆగవే. ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్, అమ్మా! వదలరా, వదలు. వదలు.
రేయ్, చంపేసినట్టు ఉండకూడదు. ఊరేసుకున్నట్లు చెట్టుకు వేలాడిది. అన్న మీద దిగులుతోటో ఎవరినో ప్రేమించి ఫెయిల్ అయి చచ్చిందని అనుకుంటారు జనం. చూడటానికి ఊరేసుకుని చనిపోయినట్టు మేనేజ్ చేయి చాలు. అది అలా జరిగింది. ఆ విధంగా నా గురించి చెప్పాలని వచ్చి అశోక్ గడే అసలు క్యారెక్టర్ తెలుసుకొని అలా చచ్చిపోయింది. ఇప్పటికీ జనం చచ్చిపోయిందనే అనుకుంటున్నారు. చంపామని మాకు మాత్రమే తెలుసు. ఆ అభిమానంతోనేరా అశోక్ గాడు మనకిలా రాయల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అయినా నేను చేసిన హెల్ప్ ముందు వాడు చేసిందే ఉందిరా. రేయ్, ఇంకా వాడు నాకు చాలా ఇవ్వాలి. చచ్చేదాకా నన్ను నోట్ల కట్ల మీద నడిపించాలి. ఇప్పుడు అర్థమైందా మనం ఈ రేంజ్ లో ఎందుకున్నామో? వాడు తప్పు చేశాడు, మనం సాయం చేశాం. దానికి ప్రతిఫలంగా మనల్ని చూసుకుంటున్నాడు. అంతే. మత్తు ఎక్కువైంది. కొంచెం షవర్ కింద తలబెట్టి వస్తాను. ఉండు. మనిషిగా మారదామన్నా మారనివ్వరు రాజా. ఇంతకుముందు నా పేరు వింటేనే భయపడేవాళ్ళు. ఇప్పుడు వాడేం చేస్తాళ్లే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తించేది కొందరే శంకర్. నీ మార్పు నిన్ను చాలా మందికి దేవుణ్ణి చేస్తుంది. వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించావు? మార్పు నీకు మనశ్శాంతినిస్తుందా లేదా అది ఆలోచించు. నిన్ను చూసి 10 మంది భయపడుతున్నారంటే నువ్వు భయపడుతూనే బ్రతకాలి. ఎందుకంటే అలా భయపడే వాళ్ళ వల్ల నీకు ప్రమాదం ఉంటుంది కాబట్టి. మంచితనం మనశ్శాంతినిస్తుంది, చెడ్డతనం మానసికంగా చంపేస్తుంది. ఏమైందిరా? చంపేశారా? ఆ అశోక్ గాడే సీతమ్మని చంపేశారా? ఏంట్రా నువ్వనేది? అవునరా, ఆ అశోక్ గాడు కుమార్ గాడు కలిసి నిన్ను జైలు పాలు చేశారని సీతమ్మ తెలుసుకుంది. ఆ కోపంతో ఆ అశోక్ గాడే మన సీతమ్మని చంపించాడ్రా. అన్నయ్యకి చెప్తే న్యాయం చేస్తాడని ఆశగా వెళ్ళిన సీతమ్మని ఆ అన్నయ్య చంపేశాడ్రా. రాఖీలు కట్టిన చెల్లెలు మెడకి ఉరితాడు వేశాడ్రా ఇద్దరు. అశోక్,
అన్న అంటూ పిలిచిన చెల్లెల్ని కూడా చంపాడంటే వాడు బ్రతకూడదు. చంపేయ్ భయ్యా. అన్న అంటూ అమాయకంగా నమ్మినందుకు చిన్న పిల్లని చూడకుండా ఉరేసి చంపారే, వాళ్ళు బతకూడదు. ముక్కలు ముక్కలుగా నరికి చంపేయ్ భయ్యా. చిన్నప్పటి నుంచి సొంత చెల్లెల్లా తిరిగిన సీతమ్మను కూడా చంపాడంటే వాడు మనిషి కాదు. మృగాలు మనుషుల మధ్య ఉండకూడదు. వాణ్ణి నా చేతులతోనే నేనే చంపుతాను. నేనేమైపోయినా పర్వాలేదు, వాణ్ణి మాత్రం బ్రతకనివ్వను. వద్దు. ఒకటి కాదు, రెండు కాదు, ఆ అశోక్ గాడు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడు. తప్పు అనే పదం కూడా సిగ్గుపడేలా తప్పు చేస్తున్నాడు. ఇన్ని తప్పులకి శిక్ష చావా? సెకండ్లో తీసుకెళ్లిపోయే చావు కాదు శంకర్ వాడికి శిక్ష. తప్పు తప్పుని తలుచుకొని చావాలి. బ్రతుకంటే భయం వెయ్యాలి. క్షణ క్షణం నేను పెట్టే టార్చర్ భరించలేక ఇంతకంటే చావే నయమని చావు కోసం ఎదురు చూడాలి. అలా చంపుతాను వాణ్ణి. లలిత మొగుడని ఇంకా వాడికి బ్రతికే అవకాశం ఇస్తున్నావా? బ్రతికే అర్హత వాడికి లేదు రాజా. తల్లికి, తండ్రికి, చెల్లికి ఏ బంధానికి వాడు విలువివ్వలేదు. వాడిని క్షమిస్తే నీ సీతమ్మ ఆత్మ అల్లాడిపోతుంది రాజా. క్షమించడమా? వాణ్ణి క్షమించడమా? వాణ్ణి క్షమిస్తే ఆ పదం నన్ను క్షమించదు. క్షమించట్లేదు శంకర్. బ్రతికే అవకాశాన్ని ఇస్తున్నాను బాధపడటానికి. నలుగురిలో తిరిగే అవకాశాన్ని ఇస్తున్నాను నరకం చూపించడానికి. సహిస్తున్నాను వాడికి సమాధి కట్టడానికి. నా సీతమ్మను చంపాక ఇంకెవడు శంకర్ వాడిని కాపాడేది? లలిత కాదు, ఆ దేవుడే అడ్డుపడినా సరే వాణ్ణి చంపేస్తాను. కానీ తప్పు తప్పుకి పశ్చాత్తాపడేలా చేసి మరీ చంపుతాను. బాబు, అశోక్ అని పోలీస్ ఆఫీసర్. ఆ అబ్బాయి ఇల్లెక్కడో చెప్పగలవా? పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా తెలుస్తుందమ్మా? ఎస్ఐనా, సిఐనా? ఏ ఆఫీసరు? అదే బాబు, ఏసీపీ అశోక్. ఏసీపీ అశోక్ అంటే ఆయన పేరు విన్నాను గాని ఇల్లెక్కడో తెలీదమ్మా. ఓ పని చేయండి, ఎవరన్నా పోలీసు వాళ్ళని వెళ్ళి అడగండి, కరెక్ట్గా చెప్తారు. సరే వెళ్ళు. బాబు, ఏసీపీ అశోక్ బాబు ఇల్లెక్కడో చెప్తావా? అశోక్ గారు ఇల్లా? ఎందుకు? మా అబ్బాయేనయ్యా, చూసి చాలా రోజులైంది. ఒకసారి పలకరించిపోదామని. సార్ మీకు బంధువా? అంతకన్నా ఎక్కువే. నేరుగా వెళ్ళండమ్మా. కుడి చేతి పక్కనున్న 2వ వీధిలో వెళ్ళారంటే ఎడం పక్కనున్న 3వ ఇల్లే. బయట సెక్యూరిటీ గార్డు ఉంటాడు, అదే మీకు గుర్తు. చల్లగా ఉండు బాబు, ఎక్కడని వెతకాలా అని అల్లాడిపోతున్నాను. వెళ్ళండమ్మా.
ఎవరు కావాలమ్మా? ఇప్పుడొచ్చాడు కదయ్యా మా అశోక్. మీ అశోక? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరనుకోవటం ఏంటయ్యా, మా అబ్బాయి. తప్పుకో. ఇదిగో, ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపిస్తే మా ఉద్యోగం పోద్ది. వెళ్ళవమ్మా, వెళ్ళు. మా అబ్బాయి అంటే అర్థం కావడం లేదా నీకు? తప్పుకో. హ? ఏమ్మా, ఆగమ్మా, చెప్తున్నా వినిపించుకోవే. చెప్పేది నీకే. అమ్మా, చెప్తే విన్నావా? బాగున్నావా బాబు? ఎన్నాళ్ళయిందయ్యా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నాదే ముందులేయ్యా. నువ్వు బాగున్నావు కదా? బాగున్నానమ్మా. లోపలికి వెళ్దాం పద. రామ్మా, కూర్చోమ్మా. ఏమ్మా, ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా? ఇన్నాళ్ళు నాకు నేనే గుర్తులేనయ్యా. అవును బాబు, రాజా జైలుకు వెళ్ళాక ఒకరోజు ఆ కుమార్ కనిపిస్తే ఆ విషయం నీకు చెప్పాలని సీతమ్మని దగ్గరకొచ్చింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. అది శవమే కనిపించింది. సీతమ్మ చనిపోయిందా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఈ విషయం నాకెవరూ చెప్పలేదు. చెప్పగలిగిన దాన్ని నేనే పిచ్చిదాన్నై తిరుగుతుంటే చందు అని మన రాజా స్నేహితురాలు ఆ అమ్మాయి నన్ను ఆసుపత్రిలో చేర్పించి నన్ను బాగు చేయించాలని చూసింది. అప్పటికి కూడా రాజాకి నేను ఇక్కడే పిచ్చాసుపత్రిలో ఉన్నానని తెలియదు. ఈ మధ్య తెలియటం అనుకోకుండా నాకు నయం కావటం జరిగింది. నాకు తెలియకుండా ఎంత దారుణం జరిగిపోయిందమ్మా. పచ్చని కుటుంబం చెల్లా చెదురైపోయింది బాబు. అవును, రాజాను ఒకే ఊర్లో ఉంటున్నారుగా. ఇంతకు ముందులాగా కలుసుకోవటం లేదంట, మాట్లాడుకోవటం లేదంట. మీరు చేసే పనులు మీ స్నేహాన్ని దూరం చేస్తున్నాయా? అంటే వాడేనమ్మా కొంచెం. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఎవరితో మాట్లాడుతున్నారండి? అమ్మా లల్లి, రాజా జైలుకి వెళ్ళాక నాన్నగారు, లల్లి వాళ్ళ నాన్నగారు లల్లిని చేసుకోవాల్సిందేనంటే నేనే పెళ్లి చేసుకున్నాను. రాజా వలన లల్లి జీవితం నాశనం అయిపోయింది అన్న చెడ్డ పేరు రాకూడదని లల్లిని నా భార్యను చేసుకున్నాను. ఎలా ఉన్నారా ఆంటీ? బాగానే ఉన్నానమ్మా, అన్నీ బాగానే ఉన్నాయి. అవును, రాజాకి నీకు ఏమైందయ్యా? వాడు చెప్పిన దాన్ని బట్టి మీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకుంటున్నట్లేదు. ఈయన బాగానే మాట్లాడాలనుకుంటున్నారా ఆంటీ? కానీ రాజానే ఈయన నన్ను పెళ్లి చేసుకున్నారన్న కోపంతో ఈయనతో మాట్లాడడం మానేశాడు. చివరికి ఈయన్ని చంపాలనుకున్నాడు ఆంటీ.